ఆ రాముడిది చంద్రాంది ఒకే మాట ఒకే బాట. అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఎవరు మెళ్ళ పడితే వాడి మెళ్ళ తాళి కట్టేయటమేనా? ఎవరి మెళ్ళలోనో కట్టమంటలేదురా, నేను చూపించిన అమ్మాయి మెళ్ళ కట్టు. నాన్న, నాకు ఒక మనసు ఉంటుంది, ఆ మనసు ఇంకో మనసును కోరుకుంటుంది. చూడు ఎలా విలవిల్లాడుతుందో. చూడు అన్న. బాబు, నాన్న, ప్రతి ఇంటికి ఒక దూలా ఉంటుంది. ఆ దూలానికి ఒక తాడు వేలాడుతుంటుంది. అబ్బా, అలా చూడు ఎలా ఎదురు చూస్తుందో. నా పెళ్లి నీ చావుకొచ్చిందా నాన్న? నువ్వు లేని ఈ ఇల్లు, పొట్టు లేని అమ్మ మొహం నేను చూడలేదు నాన్న, నేను చూడలేదు. ఇప్పుడే చేస్తాను. మీ అమ్మ అమ్మా, నాన్న చచ్చిపోతాడంటే వద్దని చెప్పవే. ఆ ఉరి ఆయనకు కాదు, నీకు. ఈ కుట్రలో నీకు భాగం ఉందా అమ్మా? ఛే, దానికి నాకు అస్సలు సంబంధం లేదు. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. కాకపోతే ఆ కాఫీలో కాస్త ఎలుకల మందు కలిపాను అంతే. ఏమిటి నాన్న ఊసేసావు? తాగు నాన్న, తాగు. లేదమ్మా, నా పెళ్లి గురించి మీరింత రిస్క్ తీసుకున్నాక ఎలా తగ్గలనమ్మా? తాగలేదు. టోటల్ కన్ఫ్యూజన్. చలపతిరావు గారు హౌస్ ఇదేగా? ఇదే. రెస్పెక్టెడ్ సార్. నమస్కారం. హలో, హాయ్. ఏంటండి ఇంత లేటు? ఏం చావమంటారండి, గ్రహాలు పర్మిట్ చేయాలి కదా. తిథులు నక్షత్రాలు ఫైటింగ్, రాహువు కేతు షౌటింగ్, సూర్యుడికి స్వెట్టింగ్, చంద్రుడికి షవరింగ్. టోటల్ కన్ఫ్యూజన్. పంచాంగాలు అంగాంగాలు సవరించుకుని సెట్ చేసుకుని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. మధ్యలో ట్రాఫిక్ జాము. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదే. పంతులు గారు అపశకునం ఫీల్ అవుతున్నట్టున్నారు. పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తే పోలా? నువ్వు భలేవాడివే. వర్జ్యాలు దోషాలు అన్ని తొలగిపోయి మంచి గడియలు తొంగి చూస్తున్నాయి. గ్రహాలన్నీ కలుసుకుని మ్యూచువల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నాయి. దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ ద మ్యారేజ్. ఏమై పంతులు గారికి ఒక కాఫీ తెచ్చు. ఎలుకల మంది కలప. అలాగే. ఎలుకల ముందా? టోటల్ కన్ఫ్యూజన్. సర్లేండి, అబ్బాయి జాతకం నా మొహాన కొడితే ఐ విల్ బి ఆన్ ది జాబ్. ఒక్క నిమిషం. మాస్టర్, ఈ పెళ్లి సెట్ చేసింది మీరేనండి? ఎస్ మై సెల్ఫ్. చాలా థ్యాంక్స్ అండి బాబు. No man. చాలా థ్యాంక్స్. ఏమిటి చేయి తెగ బిసిగేస్తున్నావు? ఆంతర్యం చెప్తా. రాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నీకు ఈ సంబంధం ఇష్టం లేదు, మ్యారేజ్ జరగొట్టాలి అంతేనా? ఎలా కనిపెట్టారు? ఎక్స్పీరియన్స్. ఓకేనా మరి అయితే? మరి నాకేంటి? ఏం కావాలో? ఎంత ఇస్తావేటి? 2000 ఇస్తా. చాలా చీప్ గా ఉంది. నువ్వే ఇంకో మాట చెప్పు. ఇదిగో 5000 ఇస్తాను, నువ్వు ఇంకేం మాట్లాడు. ఓకే. ఇదిగో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పెళ్లి చూపులకి నేను నాకు ఇష్టం లేకుండా వస్తున్నా, కానీ అక్కడ మా అమ్మ నాన్నకి నాకు ఇష్టం ఉన్నట్టు చెప్తా. కానీ నువ్వు చెడగొట్టాలి. నువ్వు చెడగొట్టేస్తున్నావు. నేను చెడగొట్టేశాను. పో డబ్బో. వరని అబ్బో. ఏవి అద్భుతమైన జాతకాలండి. ప్రపంచంలో అతి కొద్ది మంది జాతకాలు మాత్రమే ఇలా ఉంటాయి. ఓ ఐశ్వర్యరాయ్, ఓ సానియా మిర్జా, ఇదిగో ఇప్పుడు మళ్ళీ మీ అమ్మాయి. అమ్మాయి జాతకం అదుర్సు, అబ్బాయి జాతకం బెదుర్సు, ఇద్దరి జాతకాలు భేషుగ్గా కుదుర్సు అని అంటారనుకున్నారా? ఇవి జాతకాల మహాపాతకాలు. ఏమైందండి? ఏమైందని మెల్లిగా అడుగుతారేమిటండి? ఈ రెండు జాతకాలు కలిస్తే మన ఊరి మురికాలం కూడా వస్తుంది, సునామీ. అకార్డింగ్ టు జాతకాస్ ఈ పెళ్లి కుదరదు. ఈ రోజుల్లో జాతకాలండి పంతులు గారు. పెట్టండి ముహూర్తం. పెడతా, నాదేం పోయింది. కానీ పెడితే అది ముహూర్తం కాదు, శ్రాద్ధం అవుతుంది. ఏమిటి పంతులు గారు మీరనేది ఏమిటి? వీళ్ళిద్దరి పెళ్లి జరిగితే 2 ఏళ్లలో 2 పీనుగలు వేస్తాయి. ఎవరివో కావు, మెయిన్ హెడ్స్. పంతులు గారు 2 కాదు 200 పోయినా సరే ఈ పెళ్లి జరగాలంటే. ఎలా? నీదేం పోయిందిరా? ఆయన చెప్పేది మెయిన్ హెడ్స్ అంట. మారే ఉండవే. పోన్లేండి బాబు గారు, ఈ జన్మలో వియంకులం అయ్యే అదృష్టం మనకు లేదు అనుకున్నాం. 5కు 10 చేసావు, ఎరగదే నీకెందుకు? ఇదేంటి ఇక్కడ ఉంది? ఇక్కడ ఉండక ఇంకెక్కడ ఉంటుందయ్యా? అమ్మాయి పెళ్లి కూతురు. దాంతో మనకెందుకు? ఇక చూడు చెలరిగిపోతా. మరి వెళ్ళి వస్తాం బాబు గారు. ఏంట్రా? ఈ పెళ్లి జరగాలంటే. జాతకాలు కలవటం లేదంట, వదిలేరా. జాతకాలు లేదు, జంతకు లేదు, నువ్వు ఉండమ్మా. ఇదిగో పంతులు గారు, నువ్వు ఇంకోసారి మంచి దృష్టి పెట్టి చూడు. ఎన్నిసార్లు చూస్తే మాకు వేరే పని ఏదైంది. మంచి దృష్టి పెట్టి చూడు పంతులు. పర్లేదే, నువ్వు కూడా బాగానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు. ఇక చూడు చంపేస్తా. ఏమిట్రా అర్థం చేసుకునేది? కుదరదు అని చెబుతుంటే అర్థం కదా నీకు? పంతులు గారు ఇంకొకసారి చూడండి అని చెప్పి ఇంకొక మాట మాట్లాడావంటే నా పౌరోహిత్యాన్ని అవమానించినట్టే. నీ కళ్ళు పేలిపోతాయి, జాగ్రత్త. అరే వదిలేరా, కుదరదు అంటున్నారు కదా. ఎందుకు కుదరదని ఉండరా? ఎలా కుదురుతుందా? అరే ఏంట్రా ఇది? అరే వీడికి అమ్మ కూర్చోవే, నీకు దండంగా కూర్చోవే. కుదురుద్దని చెప్పరా నీచుడా?
నీచుడా ఆ. ఏమిటి డైలాగ్ మారింది? దోశ చాలేదా? ఇక జీవిస్తా చూడు. ఏంటి కుదరదు అని చెబుతున్నా, వినకపోతే ఇంకో 2 పీనుగులు ఇంక్లూడింగ్ లేడీస్ లేస్తాయి. ఏంట్రా లేచేది? కుదురుది అని చెప్పతే ముందు నీ పేరు ఉంటున్నానా? ఏంటి చంపడం కాదు, ఏంటి నరికేస్తా? నువ్వు చంపినా నరికినా సరే కుదరదు కుదరదు కుదరదు. ఇదిగో పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాను కదా, మొత్తం 10 ఇవ్వాలమ్మా. ఏంటి వచ్చేది? కుదురుద్దని చెప్పు. కుదరదు కుదరదు. రేయ్, 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 ఆపారా? నువ్వులే నేను ఊరుకున్నావు. హాయ్. బాబా నేనేదో ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేస్తుంటే కొడతావేంటే? కొట్టాలేవు బా. కాదురా మగడా, నేను నిన్ను పెళ్లి చెడగొట్టమన్న మాట వాస్తవం. కానీ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఈ అమ్మాయినే. అలా పంతులు గారి దయ వల్ల నువ్వు పుట్టావమ్మా. ఓహో అయితే ఆ పంతులు వల్ల పుట్టానా? ఆ, చిచి కాదమ్మా, పంతులు పెళ్లి చేస్తే ఈ డాడీ వల్ల పుట్టావు. ఆ సోదాపి తొందరగా స్నానం చేయండి, ఆఫీస్ టైం అవుతుంది. డాడీ మీ ఆవిడ కోపం వచ్చింది. వింటున్నా వింటున్నా, పద చెప్దాం. అమ్మా రాజు, కాలు జారి నడునే పట్టింది. అయ్యో నొప్పిగా ఉందండి. ఎలా పడిపోయారు? జారి పడ్డానే. చూసుకోవచ్చు కదా, లేవండి. జరుగు, నేను లేస్తా గాని. వెళ్ళరా పింకీ, వెళ్ళ. రారా పింకీ. అసలే టైం అయిపోతుంది అనుకుంటే ఇది ఒకటి. రాజా, రాజా, ఏంటండి? ఇదిగో ఈ గుండె ఓడిపోయింది, వచ్చుకుంటూ. వస్తున్నా. ఏంటి వస్తున్నా వస్తున్నా? ఆఫీస్కి వెళ్ళే వరకు నాతో పాటు రూమ్ లో ఉండొచ్చు కదా. అబ్బాబాబా మీకు అన్ని తొందరే. సూదిలో దారం ఎక్కించాలా? కూర్చోండి. చందు, గుండి ఏదమ్మా? ఏంటి? ఈ రోజు మన పెళ్లి రోజు కదా, సాయంత్రం గుడికెళ్ళి సినిమా చూసి వస్తూ వస్తూ శ్రీకన్య హోటల్లో బిర్యానీ తినొద్దామండి. నువ్వు అడిగిన దానికి నేను సరే, మరి నేను అడిగేదానికి నువ్వు సరేనా? ఏంటి? మమ్మీ మమ్మీ ఎక్కడా? ఆ పింకీ బటన్ ఇక్కడుంది, సూదేది? వద్దా, ఇక్కడే. ఓ ఇక్కడ దాచారా? మమ్మీ అమ్మా టైం కాస్తావరా? ఇందాక నుండి పిలుస్తుండే పలకరే, ఏం జరుగుతుంది ఇక్కడ? అవే ఏం జరగట్లేదమ్మా, ఏం జరగట్లేదు రాజ్యం. ఏం జరగట్లేదమ్మా, మీ డాడీ షర్ట్ బటన్ ఊడిపోతే కుడుతున్నా. కుట్టేటప్పుడు తలిపేసుకోవాలని తెలీదా? మొన్న అలాగే కదా వేసుకున్నారు. ముదురు. ఒరే డాడీ, నీకు ఇన్ని తెలివితేటలున్నాయి, పెద్దయ్యాక ఏమవుతారా? అది నీ పెంపకం బట్టి ఆధారపడి ఉంటది. రండి సార్, ఏం కావాలి? కోక. కోక ఇస్తానండి. కోక ఉంటే సరిపోద్ది, లోపల లంగా కూడా కావాలా? కోక లంగానా? ఆ 2 ఉంటే సరిపోవు, పైన గోద కప్పుకుంటారు అనుకున్నావేటే, రేక్ కూడా కావాలా? ఓహో, కోక లోపల లంగా రవిక కావాలన్నమాట. ఇస్తాను సార్. వీడి ఫ్యామిలీస్ లేనట్టున్నాయి. రేకేసుకుంటే సరిపోద్ది అయితే, లోపల బాడీ అక్కర్లేదా? బెయిన్లెస్ పిల్ల అంతవరకేనా? అవి పెద్ద పిల్లలకి.
చిన్న దూరుకుంటదేటే సెంటర్ చూసి పొడిచేస్తుంది. దానికి కోక లంగా రేఖ బాడీ కావాలా? కాటన్ లో చూపించమంటావా, సిఫాన్ లో చూపించమంటావా, జెల్ లో చూపించమంటావా, సిల్క్ లో చూపించమంటావా? కాటన్ అయితే ఎంత, సిల్క్ అయితే ఎంత, జరీ అయితే ఎంత, సిఫాన్ అయితే ఎంత, 2 ఫ్యామిలీస్ కి అయితే ఎంత, సింగిల్ ఫ్యామిలీకి అయితే ఎంత, కోక రేఖ అయితే ఎంత, లంగా బాడీ అయితే ఎంత. ఇదిగా హోల్సేల్ అయితే ఎంత, రిటైల్ అయితే ఎంత, ఒకే పాలు ఇస్తే ఎంత, వాయిదాల మీద ఇస్తే ఎంత. ఇంతకీ కన్సిస్టెంట్ అయితే ఉందా లేదా? ఏంటి అలా బొమ్మలా ఉండిపోయినావు అయితే? బోడి పాలు వాడంటే బెయిన్ లేదు అనుకున్నావు అయితే? కన్స్ట్రక్షన్ చెప్తాను అనుకున్నా. గురుగారు ఆ. మీది బోడిపాలెమా? అవును. నాది బోడిపాలెమే. నాది బోడిపాలెమే. బోడి పాలలో నిన్నెప్పుడు చూడలేదే. బోడిపాలలో నన్ను చూడలేదా? నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చా కదా. ఓహో, ఆ, అయితే సెకండ్ ఇచ్చుకో. ఇచ్చుకున్నానండి. ఇదిగా సెకండ్ ఇస్తే చాలదు. ఆ. ఓపాలా ఓపాలా? లేకపోతే బోడి పాల వాళ్ళకి బెయిన్ లేదు అనుకుంటారా? ఎవడండి వాడు? చూడండి ఊపుడు బోడిపాలెం ఊపుడు. చాలు చాలా? చాలు. ఆ. అమ్మా, సరేగా నేను బట్టలు కొనడానికి వచ్చారా? నాకున్నాయి. ఆ. మా ఫ్యామిలీస్ కే. అంటే మనకు 2 ఫ్యామిలీస్ అన్నమాట. మనకు కదా, నాకు. అదేనండి బాబు, మీ పర్సనాలిటీ 2 ఫ్యామిలీస్ అవసరమా? ఆ సంగతి మాకు తెలుసు. కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటో? మొదటి దానికి పిల్లలు పుట్టలేదని 2వ దాన్ని చేసుకున్నాను. ఓహ్. దానికి పుట్టలేదు. అయ్. సరే 3వ దాన్ని చేసుకున్నాం అనుకున్నాను. ఆ. ఇద్దరు కలిపి పడుకోబెట్టి తన్నెత్తా ఉన్నారు. తప్పు. డ్రాప్ అయిపోయినాను. ఆ. తీరా చూస్తే ఇప్పుడు ఇద్దరికి ఒకే పాలు కడుపులో వచ్చేసినాయి. అయ్య బాబోయ్, కంగ్రాట్స్ అండి మీకు బాబు. చెప్పాల్సింది నాకు కాదు. ఆ. అదేంటది? మరి వాళ్ళు మా ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం. అంటే ఇప్పుడు మన కొరనా కొడుకులు కూడా బట్టలు కొనాలన్నమాట. ఓ బాగా జ్ఞాపకం చేసినావే. ఆ. వాళ్ళు మనం ఎందుకు ఉంచుకోవాలా? ఆ. వెళ్దాం పద. మామూలుగా కొంటామేంటి? ఆ. అదరగొట్టేస్తాం. అదే. సగానికి సగం బేరం ఆడే బేవర్స్ గాడం కాదు. ఆ. బోడిపాలెం అంటే బేవర్లో అదిరిపోవాలా? అంతే. చూడడానికి ఎదవలా కనపడ్డా? మీరు కదండి బాబు, జనరల్ గా చెప్తున్నాను. తెలియగలవడం ప్రూవ్ చేయాలా? అవును. ఇదిగా ఆ. మన తడక చూపిస్తాను. చూపిద్దాం. మనకు 100 ఎకరాలు ఉంది. 1,00,000 రూపాయలు బట్టలు కొంటాను. వామ్మో. ఆ. ఏ సమయంలో ఏంటి సార్? గురువు గారికి షాప్ మొత్తం చూపించు. అలాగే సార్. వెళ్ళిపోండి. రండి సార్, రండి. ఈ 1,00,000 ఎక్కడ ఉంది? ఒరే బావా, నువ్వు సామాన్యుడు కాదురా. ఇందాక నుంచి నన్ను బట్టగా తినేశారా బాబు. అరే, ఆ. కస్టమర్లు గంగి గోవులు లాంటి వాళ్ళు రా. ఆ. పిండికున్న కొద్ది పాలిస్తారు. ఆ. మనం బొర్రలతో కాదు, బుర్రలతో వ్యాపారం చేయాలా? అలాగనే ఊరు పేరు చెప్పి మొత్తం కొనిపించిన. సార్, రావయ్యా బాబు. హైదరాబాద్ నుంచి మా అన్నయ్య శంకర్ ఇప్పుడే ఫోన్ చేశాడు. పబ్లిసిటీ ఖర్చులు తప్ప బిజినెస్ పెరగడం లేదని వాయించాడు. ఓహో. ఏదైనా ఐడియా ఉంటే చెప్పవా సూర్యం. చంద్రం అండి. చంద్రం చంద్రం. ఏమని సార్, పెళ్లిళ్ళ సీజన్ కాదు అన్ సీజన్ అని చెప్పి ఉండాల్సింది. ఇందాక ఆ మాట గుర్తు రాలేదయ్యా. అన్నట్టు ఈ రోజు నీ పుట్టినరోజు కదా. కాదండి, పెళ్లి రోజు. ఓ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. అయితే ఈ రోజు మా అందరికీ కూడా నువ్వు పార్టీ ఇవ్వాలి. ఫుల్లుగా. ఒరే బావా, థ్యాంక్స్ రా. పెళ్ళైన ఇన్నాళ్ళకి మంచి పార్టీ ఇస్తున్నావు. ఎవడరా బుర్రలేని కదా బొక్కలేని గ్లాస్ పెట్టాడు. సార్, హ్మ్. గ్లాస్ తిప్పి పెట్టండి. ఆ? సార్, ముందు మందు పోసి తర్వాత సోడా పోయింది సార్. ఓ ఆ మందులకి పోసేయండి. గొంతులో పోసుకున్నాక కడుపులోకి వెళ్ళి మొత్తం కలిసిపోతుంది. ఎన్నాళ్ళైందయ్యా హ్యాపీగా మందు కొట్టి. మొన్న ఈ మధ్యలో మందు కొట్టి మీ ఇల్లు అనుకుని పక్కింటో తలుపు కొట్టారు, ఇరుగదీశారు. అదే లాస్ట్ అనుకుంటా. నీకు కొట్లో లెక్కలు గుర్తుండవు, ఇలాంటి ఎద విషయాలు మాత్రం గుర్తుంటాయి. అబ్బో. ఒక్కేది మీరే కదా సార్ తిన్నారు. టేస్ట్ కూడా అదిరిందన్నారు. అన్నానా? గురుగారు మీరు పెగ్గేయండి, అదే గుర్తొస్తుంది. గుర్తొచ్చిందయ్యా. ఏంటి? ఫ్లాష్ బ్యాక్. చవరగానే మీకు ప్రజెంట్ గుర్తుండదు, ఫ్లాష్ బ్యాక్ గుర్తుంటాయా సార్? అది మర్చిపోయే మ్యాటర్ కాదురా యదవా. నా పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత జరిగిన దురద మ్యాటర్. దురద? ఇది జాలిం లోషన్లకి ఇంగ్లీష్ మందులకి తగ్గే దురద కాదురా. పెళ్ళైన ప్రతి మగాడికి 7 ఏళ్ల తర్వాత స్టార్ట్ అయ్యే దురదరా. అంటే పెళ్ళైన 6 ఏళ్లకి పెళ్ళాం మీద మొహం మొత్తి పరాయాడ దాని మీద మోజు కలుగుద్ది. మీకు కూడా అలాగే పుట్టిందా సార్? పుట్టింది, కానీ నాకు కాదు, మా ఆవిడికి. జెండా ఎత్తేసింది. అప్పుడే మీరందరూ అలా గట్టిగా ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. అయితే ఆ దురద ఇప్పుడు చంద్రం కూడా స్టార్ట్ అవుద్దన్నమాట. నో, నాకా దురద? ఇంపాసిబుల్. 7 ఏళ్లే కాదురా, 100 ఏళ్ళైనా నా భార్య నాకు ముఖ్యం. దట్స్ ఆల్. మనీలే పెళ్ళే నాకు 7 సంవత్సరాలకి పెళ్ళం మీద మొహం కొట్టేస్తా, దొరదొస్తా. స్టడీనా? రాజ్యం
ఇవాళ మనం మ్యారేజ్ డే అని ఫ్రెండ్స్ పార్టీ అని కమిట్ చేశారు. అందుకని పెళ్లి రోజు పెళ్ళం ఎదురు చూస్తున్న ఆలోచన లేకుండా ఒళ్ళు తెలియకుండా తాగొస్తారా? పాపం పింకీ ఇప్పటి వరకు డాడీ వస్తారు అని ఎదురు చూసి పడుకుంది. అయినా మీకు మాకంటే మందే ఎక్కువైంది. ఎక్కువైంది ఆ? రాజ్యం, కొంచెం మందు ఎక్కువైంది. ఇవాళ మన పెళ్లి రోజు కదా, అందుకే నీకు మల్లెపూలు తీసుకొచ్చాను. పెట్టుకో. మల్లెపూలు తేవాల్సింది మత్తులో కాదు, మనసుతో. ఇదేమంది ఇప్పుడు? రాజా రాజా వేసుకో వేసుకో. ఏదో పుష్పానికో పెగ్గు తాగొస్తే ఇంత పెద్ద పనిష్మెంటా? రోజు పేగల్లా తాగొస్తున్నావా లేకపోతే అమ్మాయిలు తిరుగుతున్నావా? నన్ను ఎంతమంది ట్రై చేసినా నేను ట్రాక్ తప్పానా? లేదే. ఎవరి కోసం? నీ కోసం. 1 year బ్యాక్ ఆఫీస్ లో నిషా ఎంతో టెంప్ట్ చేసింది, అయినా టెంప్ట్ అయ్యానా? అవలేదే. ఎవరి కోసం? నీ కోసం. అంతే లేవే, అంతే. మంచి మౌడి మంచి రోజులు లేవు, లేనే లేవు, అంతే. అదిరిందా చంద్రం? ఏంటి అదిరేది? అక్కడ నన్ను బయట దోసి తలిపేసింది. అదే అదిరింది. ఏంటి నాతో మాడతాడు? మందేంటి ఎరా వెళ్ళే చంద్రం, నీ రాజ్యం దెయ్యమే. ఎవరు నువ్వు? నీ బేడాత్మనే. అంటే బేడాత్మే. ఏంటి ఆత్మ? వెళ్ళవా బాబు. ఏంటి మీ ఆవిడ మెడపట్టి గంటేసిందా? అంత లేదు, మాకే మంది ఎక్కువ ఇక్కడ పడ్డాం. హలో మాస్టర్, నేను నీ ఆత్మని, నాకంతా తెలుసు. ఇక నీ లైఫ్ అంతా పడ్డమే. ఏంటి పట్ట? నా రాజ్యం బంగారం. నీ బంగారం లాకర్లో పెట్టుకుని ఒక్కసారి వెనక్కిళ్ళు. నే వెళ్ళమన్నది ఆ వెనక్కి కాదు, డిష్యం ఫ్లాష్ బ్యాక్ కి. లక 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 లక. అది నీ పెళ్ళైన మొదటి సంవత్సరం. ఇంక చాలే. బాగుందే. అబ్బో సిగ్గే. అప్పుడేమైంది? ఇంకొకసారి 2వ సంవత్సరానికి వెళ్ళు. లక 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 లక. టీవీలో ఐశ్వర్య అలుపు లేకుండా డాన్స్ వేసేస్తుంది. మీ ఆవిడ విసుగు లేకుండా తెగ చూసేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? అటు చూడండి, ఐశ్వర్యరాయ్. ఐశ్వర్య కన్నా నువ్వే అందంగా ఉన్నావు రాజ్యం. అన్నావా? అది నా రూట్ లోకి వచ్చావు. ఇంకా 3వ సంవత్సరం. ముందు ముందు కష్టాలకి అదే ముహూర్తం. మీ పాప శంకర్ మహాదేవన్ బ్రీత్లెస్ సాంగ్ లాగా తెగేచ్చేస్తుంది. లక 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 లక. రాజు పాప ఏడుస్తుంది రా. ఏ మీరేం చేస్తున్నారు? ఎత్తుకోవచ్చుగా. ఏడు చంద్రయ్య ఇక్కడయ్యా. అక్కడ ఉన్నావా? ఇప్పుడేం చేసింది? సీరియల్ మధ్యలో ఏడ్లా తీసి బారేసింది. అవును నిజమే. నేను ఎప్పుడు నిజాలే చెప్తాను. అలా నీ జీవితం ఫ్రిడ్జ్ లో తీసిన ఐస్ గడ్డలా కరిగిపోయింది. ఇక 6వ సంవత్సరం. నీ జీవితంలో ఆనందం అంతరించిపోవడానికి అదే ఆరంభం.